ఉప ఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేశారని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ విమర్శించారు. విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు. దుర్మార్గమైన రీతిలో ఎన్నికలు నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం గుడ్డి గుర్రెల్లా వ్యవహరించిందని మండిపడ్డారు. కార్యకర్తలను నాయకులను బెదిరించేటువంటి ఒక ప్రయత్నం, టాస్క్ ఫోర్స్ను వాళ్ళ పర్సనల్ పప్పెట్స్గా మార్చుకొని, పోలీసులను పప్పెట్గా మార్చుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరిపైన కూడా తప్పుడు కేసులు పెట్టి రాత్రి అరెస్టులు చేసి బెదిరించి అదిరించి ఆఖరికి ఫిజికల్గా కూడా అసాల్ట్ చేసి దాడి చేసి సైతం వాళ్ళని లొంగ తీసుకొని తెల్లారి పొద్దుగాల రేవంత్ రెడ్డి గారు కండువాలు కప్పేటువంటి ఒక చిల్లర ప్రయత్నం, ఒక రౌడీ ప్రయత్నం ఈ యొక్క ప్రభుత్వం చేసింది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ సభ్య సమాజం కూడా దయచేసి లోతుగా విశ్లేషణ చేయాలా, ఖండించాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దిస్ కైండ్ ఆఫ్ ఎ గుండాయిజం, బ్రేజన్ వయలేషన్ ఆఫ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ, ప్రజల మీద నమ్మకం పోయింది రేవంత్ రెడ్డికి. ప్రజలు ఓట్లేస్తారు, ప్రజలకు ఆయన ప్రభుత్వం పట్ల విశ్వాసం లేదు అనేటువంటి తెలిసిపోయిన తర్వాత ఈ అడ్డమైనటువంటి ఒక దొడ్డిదారులు దొక్కుతూ ఇవాళ మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేసి పడేసినాడు. ఐఎమ్ రియలీ అఫ్రైడ్. ఇది రేవంత్ రెడ్డి అధికారంకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఒక మొట్టమొదటి ఎన్నిక ఇది. ఈ మొట్టమొదటి ఎన్నికనే ఇంత బీభత్సకరంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత రౌడీజంతో కొనసాగించినట్టయితే రానున్న కాలంలో తెలంగాణలో ఏ రౌడీజం చూపెట్టబోతా ఉన్నారు ఈ ప్రభుత్వం. ఎన్నికల కమిషన్ గుడ్డి గుర్రం పళ్ళుదోయినట్టుగా వ్యవహరించింది. షేమ్ఫుల్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్